ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ. నీతి. సుధాముని కథ. అన్నా చించునీకరు, మావిసీబాయి, బాబా నైజము, భక్తపరాయణత్వము. ఈ అధ్యాయములో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానాది చెప్పుదము అనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకారరహితులైనచో మన జయము నిశ్చయం. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలను, మననము చేయవలను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు, కానీ తాము హాస్యాస్పదులగుటకు ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభిమానముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా, నీతిదాయకముగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమత్ పంతు తన విషయమే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారం నాడు హేమత్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములు ఒత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్ రావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు, అన్నాసాహెబ్తో నీ కోటుకు శనగగింజలు అంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమత్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. హేమత్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు కిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడ ఉన్నవారు వారిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచట నిలవగలిగినవో హేమత్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవరికి సరి అయిన సమాధానం తోచక జవాబునివ్వనప్పుడు అందరినూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపరచు ఉండగా, బాబా వీనికి తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యమున్నది అనిరి. హేమత్ పంతు, బాబా నేను ఎప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపెదవు. ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచియుండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నేను ఎట్లు తినియుందును? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమీ తినియుండలేదు. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేను ఎల్లప్పుడూ నీ చెంతలేనా? నీవు ఏదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందము అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని అందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురునికి అర్పించవలను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించదము.
మన శీలము చక్కబడును, గురువునందు ప్రేమ వృద్ధి పొందును, శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనము లీనము అగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవమును ఎచ్చట చూడలేరు. భేదములన్నింటినీ పక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తంగా చెప్పునదేమునన మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తియందుంచుకొనుదుము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశం అగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనసులు శాంతి ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమత్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి ఒక సహపాఠి సుధాముడు అనువాడను గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకురమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలెను, నాకు దాహం వేయుచుంది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడువు ఆగుట మంచిది అనెను. కానీ తన వద్ద శనగలు ఉన్నవని కొంచెం తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండటచే సుధాముని తొడపై తలయుంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడి నుంచి ఆ శబ్దము వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేను ఒక స్వప్నమును గంటిని. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివి అని అడుగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకు ఏమీ లేదని భావము. రెండవవాడు తదాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నము. నాకు ఇవ్వకుండా నీవు ఏమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావంచే నీవు ఏమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడు అయినప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్రముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటు ఉండునో వారు దీనిని జ్ఞప్తి అందు ఉంచుకొనవలెను. శృతి కూడా దీన్నే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషముని మనము అనుభవించవలను. బాబా కూడా దీనిని హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించనీకర్ మావిసీబాయ్ హేమత్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యాం బాబ్రే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడు ఒకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువారు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు, ఎప్పటిది అప్పుడే తేల్చువాడు, బయటికి కఠినుని వలెను హఠము చేయువాని వలను కాన్పించును. వాడు మంచి హృదయము కలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయున్నట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అను ఆమె ఉండెను. ఆమె బాబా అమ్మ అని పిలిచెడివారు. ఇతరులు ఆమెను మావసీబాయి అని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము.
ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావిసీబాయి ముఖం కిందకి మీదకి అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజం గలదొకటచే ఆమె ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడు ఇట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమునకు చూచి నవ్వుకున్నారు. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ కింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యం ఏమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులు అయిరి. బాబా నైజము భక్తపరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం కలుగజేసుకొనుట బాబా ఇష్టము లేదు. ఒక ఉదాహరణను ఇచ్చెదము. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతృతపడిరి. వారు ఇట్లనిరి, అమ్మా, కొంచెము మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగనే బాబా వెంటనే లేచి కోపంతో సట్కాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యం లేకుండెను. బాబా సట్కా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను. సట్కా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చును చుండెను. కొద్దిసేపట్లో పొత్తి కడుపు పేలును అనుకునిరి. బాబా క్రమంగా స్తంభం వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలు అనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సట్కాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యం కలగచేసుకోరాదు అను నీతిని నేర్చుకునిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. ఇది 24వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.